How to get dandruff free hair naturally. హాయ్ హలో మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ బ్యూటీ ఛానల్. సో ఇవాళ టాపిక్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, హౌ టు గెట్ డాండ్రఫ్ ఫ్రీ హెయిర్. డాండ్రఫ్ లేకుండా మన హెయిర్ని ఫ్రెష్గా ఎలా ఉంచుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నాను. సో నేను కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి, ఫస్ట్ టాపిక్ అసలు మనకి డాండ్రఫ్ ఎలా వస్తుంది, డాండ్రఫ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి, డాండ్రఫ్ రెడ్యూస్ చేసుకోవడానికి మనం ఎలాంటి టిప్స్ని పాటించాలి, ఎలాంటి షాంపూస్ యూస్ చేయాలి, హెయిర్ ఆయిల్ ఎలాంటిది యూస్ చేయాలి, హెయిర్కి ఎలాంటి స్క్రబ్ చేయాలి, హెయిర్కి ఎలాంటి ప్యాక్ యూస్ చేయాలి అండ్ ఎలాంటి హెయిర్ స్ప్రే యూస్ చేయాలి అని ఈ 7 టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఇవి ఎక్కువ టాపిక్స్ ఉండటం వల్ల లెంతీ అయిపోకుండా నేను ఈ టాపిక్ మీద 2 వీడియోస్ రిలీజ్ చేస్తున్నాను. బికాస్ ఒకటే వీడియో అంటే ఇట్స్ లైక్ 30 మినిట్స్ అలా అయిపోతుంది వీడియో. సో చాలా లాగింగ్ ఉంటుంది కాబట్టి 2 వీడియోస్గా రిలీజ్ చేస్తున్నాను. మన ఫస్ట్ వీడియోలో మాట్లాడుకుంటున్న టాపిక్స్ వచ్చేసి, అసలు మనకి డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అండ్ డాండ్రఫ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, డాండ్రఫ్ పోవాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎలాంటి షాంపూస్ యూస్ చేయాలి అండ్ ఎలాంటి హెయిర్ ఆయిల్ యూస్ చేయాలి, వీటి గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాము. సో పీపుల్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ యాజ్ ఏ కాస్మెటాలజిస్ట్. సో మీరు వీడియోని కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఎక్కడ మీరు స్కిప్ చేస్తున్నారంటే, మరి నేను టిప్స్ చెప్పేటప్పుడు అండ్ ఆల్సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు మీరు అవి స్కిప్ చేసి డైరెక్ట్ ప్రాసెస్ చూస్తున్నారు. సో పీపుల్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇస్, ఓన్లీ ప్రాసెస్ చూస్తే మీకు 100% రిజల్ట్ రాదు. కంపల్సరీ మీరు టిప్స్ కూడా తెలుసుకోవాలి అండ్ మీరు యూజ్ చేసే ఇంగ్రీడియంట్ వల్ల మీకు వచ్చే యూజెస్ కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. బికాస్ ఇది నేను చెప్పింది కాదు, సైంటిఫికల్లీ ప్రూవ్డ్. మీరు ఒక ప్రొడక్ట్ కానీ ఒక ఇంగ్రీడియంట్ కానీ యూజ్ చేసేటప్పుడు దానివల్ల మనకు వచ్చే యూజెస్ కంప్లీట్గా తెలిస్తేనే మనకి రిజల్ట్ కూడా ప్రాపర్గా వస్తుంది. మీకు డౌట్ ఉంటే సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ ఒకసారి మీరు కొనుక్కొని చూడండి. ఆర్ యూట్యూబ్లో కూడా ఆ బుక్ మీద చాలా వీడియోస్ వచ్చాయి, మీరు చూడండి కావాలంటే. మీరు ఎప్పుడైనా కానీ 100% మీరు నాకు రిజల్ట్ వస్తుంది అని నమ్మి చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. వస్తుందా రాదా అని డౌట్ఫుల్గా మీరు చేస్తే మీకు ప్రాపర్ రిజల్ట్ రాదు. సో 100% నమ్మి చేయాలి. 100% మీకు ఎప్పుడు నమ్మకం వస్తుంది, మీకు దాని గురించి ప్రాపర్గా, ఇంగ్రీడియంట్ గురించి ప్రాపర్గా తెలిసినప్పుడు. అందుకని నేను ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బట్ టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. డాండ్రఫ్ రావడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ప్రాపర్గా హెయిర్ వాష్ చేయకపోవటం అండ్ ప్రాపర్ షాంపూస్ యూస్ చేయకపోవటం అండ్ కొంతమందికి హెయిర్లో చాలా ఎక్కువ స్వెట్ పడుతుంది. అలాంటి టైంలో వాళ్ళు ప్రాపర్గా కేర్ తీసుకోకపోవటం, ఎక్కువ పొల్యూషన్లో తిరిగే వాళ్ళకి ఉంటుంది అండ్ చాలా మందికి హెరిడిటరీగా కూడా వస్తుంది. వాళ్ళ పేరెంట్స్కి ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రాపర్ స్లీప్ లేకపోవటము అండ్ టెన్షన్స్ ఎక్కువ ఉండటము, ఇలాంటి అన్నిటి వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డాండ్రఫ్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, ఆయిలీ డాండ్రఫ్ అండ్ డ్రై డాండ్రఫ్ అని 2 టైప్స్ ఉంటాయి. దానికి మీకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, ఆయిలీ డాండ్రఫ్ అయితే మనం ఇలాగ స్క్రబ్ చేయంగానే మనకి ఆయిలీగా టచ్ అవుతూ ఉంటుంది అండ్ ముద్దగా అవుతుంది. అలా ఉంటే దాన్ని ఆయిలీ డాండ్రఫ్ అంటారు. అదే డ్రై డాండ్రఫ్ అయితే మనం ఇలాగ రబ్ చేసినప్పుడు ఫ్లేకీగా వస్తూ ఉంటుంది అండ్ చాలా డ్రైగా ఉంటుంది స్కాల్ప్. అప్పుడు వాళ్ళది డ్రై డాండ్రఫ్ అని తెలుస్తుంది. సో మీకు ఏ టైప్ ఆఫ్ డాండ్రఫ్ ఉందో ఫస్ట్ తెలిస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాలి. సో ఫస్ట్ మీ డాండ్రఫ్ ఏ టైపో తెలుసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి టిప్స్ మనం తీసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి హెయిర్ వాష్ ప్రాపర్గా చేయాలి. ప్రాపర్గా చేయటము అంటే హెయిర్ వాష్ చేసినప్పుడు మన స్కాల్ప్ని మినిమం 3 to 5 మినిట్స్ మనం బాగా రబ్ చేయాలి. అలా రబ్ చేస్తే మనకి ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా లేకపోతే ఏదైనా స్వెట్ ఉన్నా ఆయిలీనెస్ ఉన్నా అంతా కూడా క్లియర్ అవుతుంది. సో 3 to 5 మినిట్స్ అన్నాను కదా అని ఫాస్ట్గా రబ్ చేసేయటము అండ్ ప్రాపర్గా అన్ని ప్లేసెస్ని మనం క్లీన్ చేయకుండా మిస్ చేసి కొన్ని ప్లేసెస్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం, అలా చేయటం వల్ల మళ్ళీ మన ఫాలికల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ప్రాపర్గా మనం ఇప్పుడు ఆయిల్ మసాజ్ చేసినప్పుడు ఎలాగ సర్క్యులర్ మోషన్లో చేస్తాము, అలా సర్క్యులర్ మోషన్లో మనం మసాజ్ టైప్లో మనం రబ్ చేయాలి. అలా రబ్ చేసినప్పుడు కూడా చాలా స్లోగా చేయాలి అండ్ ప్రతి ఒక్క ప్లేస్ కూడా మిస్ అవ్వకుండా మనం చేయాలి. ఇట్లా పెట్టుకొని మనం ఇలాగా
సర్క్యులర్ మోషన్లో మనం రబ్ చేయాలి. అలా రబ్ చేసి క్లియర్గా మనం మొత్తం స్కాల్ఫ్ అంతా కూడా అంతా ప్లేస్ కూడా మనం ఎక్కడ మిస్ చేయకుండా రబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక ప్లేస్లో లాగా ఉండిపోతే అప్పుడు మనం మళ్ళీ డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి క్లియర్గా కంప్లీట్గా మనం క్లీన్ అయ్యేటట్టు వాష్ చేసుకోవాలి. అండ్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే షాఫ్ట్ని ఎక్కువసేపు రబ్ చేస్తారు, స్కాల్ఫ్ని ఎక్కువసేపు రబ్ చేయరు. బట్ రివర్స్ చేయండి, స్కాల్ఫ్ని ఎక్కువసేపు రబ్ చేయాలి, మనం షాఫ్ట్ని ఎక్కువసేపు రబ్ చేయకూడదు. షాఫ్ట్ని ఎక్కువసేపు రబ్ చేయటం వల్ల మనకి షాఫ్ట్ బాగా రఫ్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈసారి నుంచి ట్రై చేసి చూడండి. స్కాల్ఫ్ని అంత స్లోగా ఎక్కువసేపు మసాజ్ చేయటం వల్ల కంప్లీట్గా క్లియర్ అవుతుంది డాండ్రఫ్. అండ్ ఆల్సో మనకి చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంది ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా. ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ హెయిర్ వాష్ అన్నది ప్రతి ఆల్టర్నేట్ డే కంపల్సరీ మనం హెయిర్ వాష్ అన్నది ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎక్కువ పొల్యూషన్లో ఉంటున్నాం. ఇప్పుడు పొల్యూషన్ బాగా పెరిగిపోయింది, డస్ట్ ఎక్కువైంది, మనకి వర్క్ కూడా ఎక్కువ అవ్వటం వల్ల మనకి బాగా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ప్రతి ఆల్టర్నేట్ డే కూడా మన స్కాల్ఫ్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలా క్లీన్ చేసుకోకపోతే అలా ఉండిపోవటం వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ డాండ్రఫ్ అన్నది పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా ప్రతి ఆల్టర్నేట్ డే కూడా మన హెయిర్ వాష్ అన్నది ఇవ్వాలి. ఎవరికైనా నేను ఆల్టర్నేట్ డే ఇస్తే నాకు హెయిర్ రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి నాకు అని అనుకుంటే అప్పుడు మీరు ఆ ఫ్రీజినెస్ కంట్రోల్ అవటానికి హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ అప్లై చేయండి. బట్ కంపల్సరీ మనం 2 డేస్కి ఒకసారి అంటే ఆల్టర్నేట్ డే కంపల్సరీ మనం హెయిర్ వాష్ అన్నది ఇవ్వాలి. లేకపోతే మన హెయిర్ చాలా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్కాల్ప్ దగ్గర బాగా డాండ్రఫ్ వచ్చేయటం, ఆయిలీగా స్టిక్కీగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి వెట్ హెయిర్ మీద ఎప్పుడు హెయిర్ని టై చేసి ఉంచకూడదు. వెట్ హెయిర్ మీద టై చేసి ఉంచటం వల్ల మనకు ఆ వెట్నెస్ వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డ్రై డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి వావ్ వాళ్ళ యాపిల్ సైడ్ వెనిగర్ షాంపూ చాలా చాలా బాగా పనిచేస్తుంది. బికాస్ ఈ షాంపూ వచ్చేసి యాపిల్ సైడ్ వెనిగర్తో చేసి ఉండటం వల్ల మనకి డాండ్రఫ్ అన్నది బాగా క్లియర్ అవుతుంది. అండ్ ఈ షాంపూ వచ్చేసి మన హెయిర్ని హెవీగా డ్రై చేయదు. సో అందుకని ఈ షాంపూ వచ్చేసి డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి, డ్రై డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎవరికైతే ఆయిలీ డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళకి వచ్చేసి ప్యాంటీన్ లైవ్లీ క్లియర్ చాలా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన స్కాల్ప్ హెవీగా ఆయిలీగా ఉన్నప్పుడు ఆయిలీనెస్ని బాగా రెడ్యూస్ చేస్తుంది. అందుకని ఈ షాంపూ వాళ్ళకి సెట్ అవుతుంది. సో ప్యాంటీన్ వచ్చేసి మనకి 120 రూపీస్కి వస్తుంది 200 ml. ఇది ఎన్ని సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగా దొరికేస్తుంది. అండ్ వావ్ వచ్చేసి 499 రూపీస్ ఉంటుంది 300 mlకి. సో ఇది వచ్చేసి వావ్ వాళ్ళకి ఓన్ వెబ్సైట్ ఉంది. నైకాలో, అమెజాన్లో కూడా చాలా ఈజీగా దొరుకుతుంది. ఈ రెండింటి లింక్స్ కూడా నేను షేర్ చేస్తాను, ప్లీజ్ గో త్రూ ఇట్. సో ఈ 2 షాంపూస్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి డాండ్రఫ్కి. సో కొన్ని ఏంటంటే స్పెసిఫిక్గా డాండ్రఫ్ని కాన్సన్ట్రేట్ చేసిన కొన్ని షాంపూస్ ఉంటాయి. ఆ షాంపూస్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేయటం వల్ల దానిలో హెవీగా కెమికల్స్ ఉంటాయి. సో అంత హెవీగా కెమికల్స్ యూజ్ చేయటం వల్ల మనకి మెలనిన్ పిగ్మెంట్ అన్నది రెడ్యూస్ అయిపోయి వైట్ హెయిర్ అన్నది చాలా త్వరగా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంత ఎక్కువ హార్ష్ కెమికల్స్ యూజ్ చేయటం వల్ల మనకి స్కాల్ప్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్పెసిఫిక్గా డాండ్రఫ్కి యూజ్ చేసే షాంపూసే అవసరం లేదు. ఇలా యాపిల్ సైడ్ వెనిగర్ ఉన్న షాంపూస్ కానీ క్లియర్ షాంపూస్ కానీ కూడా మీరు యూజ్ చేయొచ్చు. మీకు దీనివల్ల రిజల్ట్ అన్నది స్లో అవ్వచ్చు, బట్ రిజల్ట్ వచ్చింది అలా ఉండిపోతుంది. అండ్ ఎక్కడా కూడా మన స్కాల్ప్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఈ 2 షాంపూస్ డాండ్రఫ్కి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇప్పుడు మనం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. సింపుల్ అండ్ ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అన్నది తయారు చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి నీమ్ వేపాకుతో చేస్తున్నాము. వేపాకే ఎందుకు తీసుకున్నామంటే వేపాకు యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి మనకి డాండ్రఫ్ చాలా బాగా రిమూవ్ అవుతుంది. అండ్ ఆల్సో వేపాకు మనకి చేదుగా ఉండటం వల్ల కూడా మనకి డాండ్రఫ్ బాగా రిమూవ్ అవుతుంది. వేపాకు కన్నా బెస్ట్గా మనకి డాండ్రఫ్కి వర్క్ చేసే ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉండదని చెప్పొచ్చు. సో సెకండ్ వచ్చేసి అలోవెరా. అలోవెరా లీఫ్ ఎందుకు తీసుకుంటున్నామంటే అలోవెరా లీఫ్ మనకి బిటర్ చేదుగా ఉండటం వల్ల మనకి డాండ్రఫ్ అన్నది బాగా పోతుంది. అండ్ ఆల్సో అలోవెరా వల్ల మన హెయిర్కి ఒక షైన్ వస్తుంది. అందుకని మనం అలోవెరా తీసుకున్నాము. థర్డ్ వచ్చేసి మనం కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాము. కోకోనట్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మన హెయిర్ చాలా స్మూత్ అవుతుంది. అందుకని ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం.
1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ ఆయిల్కి హ్యాండ్ ఫుల్ ఆఫ్ వేప ఆకు తీసుకున్నాము. సో దానిలో ఒక మీడియం సైజ్ అలోవెరా లీఫ్ తీసుకొని ఆ పీసెస్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. ఇది ఒక 5 minutes బాగా బాయిల్ అయ్యేదాకా ఉంచేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ రాగానే ఆఫ్ చేసేయాలి. 5 minutes సిమ్లో ఉంచితే ఇలా బ్రౌన్ కలర్ వస్తాయి. ఇప్పుడు మనం ఇది అప్లై చేసేసుకోవాలి. కూల్ అయిన తర్వాత అప్లై చేసి చూపిస్తాను. అప్లై చేసేసుకున్నాను. మీకు వెంటనే చూపించాలి కాబట్టి నేను బాయిల్ చేయగానే కూల్ అవ్వగానే అప్లై చేసేసాను. బట్ మీకు మంచి రిజల్ట్ కావాలంటే అది ఒక సైడ్ వదిలేసి 24 hours అలా ఉంచేసి ఆ లీవ్స్తో మొత్తం అట్లా ఉంచేసి 24 hours తర్వాత అప్పుడు వడకాచి మనం స్టోర్ చేసుకొని అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకోటి వేప నూనె ఎప్పుడైనా కానీ 1 to 2 hours కన్నా ఎక్కువ ఉంచుకోకూడదు. ఎందుకంటే వేపాకు వల్ల చాలా హీట్ వచ్చేస్తుంది బాడీలో. అలా వేడి ఎక్కువ చేయటం వల్ల మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అందుకని వేప నూనె ఎప్పుడైనా కానీ 1 to 2 hours ఉంచుకుంటే సరిపోతుంది. ఆ టైంకి మొత్తం మనకి బ్యాక్టీరియా అనేది కిల్ అయిపోతుంది. ఎవరికైతే డ్రై డాండ్రఫ్ ఉంటుందో వాళ్ళకైతే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. అంటే ఆయిలీ డాండ్రఫ్ యూజ్ చేయకూడదని కాదు, ఆయిలీ డాండ్రఫ్ ఉన్నవాళ్ళు. బట్ డ్రై డాండ్రఫ్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఆయిల్ని కాన్సన్ట్రేట్ చేస్తే, ఈ స్పెసిఫిక్ ఆయిల్ని కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ ఇది అప్లై చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో నేను హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను. హెయిర్ వాష్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దీని పార్ట్ 2 వీడియోలో నేను ఒక స్కాల్ప్ స్క్రబ్ గురించి చెప్తున్నాను, హెయిర్ ప్యాక్ గురించి చెప్తున్నాను అండ్ హెయిర్ స్ప్రే గురించి చెప్తున్నాను. సో మీరు ఆ వీడియో కూడా చూస్తే మీరు కంప్లీట్గా డాండ్రఫ్కి బాయ్ బాయ్ చెప్పేయచ్చు. సో ఈ వీడియో సెకండ్ పార్ట్ చూడాలన్నా లేకపోతే మీరు వేరే అదర్ నా వీడియోస్ చూడాలన్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ నోటిఫికేషన్ బెల్. సో థ్యాంక్ యూ సో మచ్. Bye bye. Have a nice day.